స్థానిక సంస్థల ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ గ్రేటర్ విజయవాడ అంశం మరొకసారి రాజకీయ పరిపాలన వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కార్పొరేషన్ ఎన్నికల కంటే ముందే గ్రేటర్ ప్రక్రియను పూర్తి చేయాలా లేక ప్రస్తుత పరిస్థితుల్లోనే ఎన్నికలకు వెళ్లాలా అన్న అంశంపై విస్తృత చర్చ సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో ముందుగా మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండడంతో గ్రేటర్ విజయవాడ అంశం మరోసారి తెరపైకొచ్చింది. ఇప్పటికే విలీన గ్రామాల నుంచి సానుకూల స్పందన ఉన్నప్పటికీ జనగణన సర్ ప్రక్రియల కారణంగా గ్రేటర్ ప్రతిపాదన కొంతకాలంగా ముందుకు సాగలేదు. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో గ్రేటర్ విజయవాడపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ త్వరలో నగర ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో తీసుకునే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేలా కార్యాచరణ రూపొందించనున్నారు. ప్రస్తుతం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో 64 డివిజన్లున్నాయి. వాటిని 84 డివిజన్లకు పెంచే ప్రతిపాదన ఉన్న సాంకేతిక న్యాయపరమైన అంశాల కారణంగా అది ఇంకా అమల్లోకి రాలేదు. మరోవైపు గ్రేటర్ పరిధిలోకి ప్రతిపాదించిన గ్రామ పంచాయతీలు అధికారికంగా కార్పొరేషన్లో విలీనం కాలేదు. ఈ పరిస్థితిలో ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే తర్వాత గ్రేటర్లో విలీనం చేసే సమయంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు అభ్యంతరం చెప్పే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించే పరిస్థితి కూడా తలెత్తవచ్చని భావిస్తున్నారు. అది గ్రేటర్ విజయవాడ ప్రక్రియకు అడ్డంకిగా మారే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. మరోవైపు గ్రామ పంచాయతీ ఎన్నికలను వాయిదా వేస్తే ఆ ప్రాంతాలు ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగాల్సి వస్తుంది. ఒకవేళ తర్వాత గ్రేటర్ ప్రకటించిన సంపూర్ణ స్థాయిలో ఎన్నికైన కార్పొరేషన్ ఏర్పాటు తక్షణం సాధ్యం కాకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ కార్పొరేషన్ విలీన గ్రామాల్లో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించకుండా గ్రేటర్ ప్రక్రియను పూర్తి చేసి ఒకేసారి మొత్తం ప్రాంతానికి ఎన్నికలు నిర్వహించడమే ఉత్తమ మార్గమన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అన్ని అంశాలపై ప్రజాప్రతినిధులతో సమగ్రంగా చర్చించిన అనంతరం జిల్లా నగర అధికారులతో సమావేశాలు నిర్వహించి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ప్రతిపాదనలు తీసుకువెళ్లాలని విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల ముందు గ్రేటర్ విజయవాడ అంశంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.